ఈ తల్లి కూతుళ్ళిద్దరూ వ్యభిచారం చేసినట్టు నేరం రుజువైనందున సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ ఇన్ ఉమెన్ అండ్ గర్ల్స్ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం వీరికి 2000 రూపాయలు జరిమానా విధించడమైనది. ఏం తక్కువ చేశాను నీకు? అసలు నువ్వు యాక్సిడెంట్ లో చచ్చుంటే 2-3 రోజులు ఏడ్చి అయ్యో నా బిడ్డ చచ్చిందే అని వదిలేసేవాడిని. ప్రేమించడం తప్పు కాదే, వేడి వయసులో పొరపాటు చేయడం తప్పు కాదే. నీతోనే సుఖం పంచుకొని నువ్వెవరో తెలియదు అంటున్నాడే, ఎట్టాగే భరించేదే? నాన్న, ఆ బాలసుబ్రహ్మణ్యం ఇంకొకసారి ఆడు పేరెత్తావంటే నరికేస్తా. నాన్న, వాడి మా నాన్న నీ దగ్గరికి వస్తే అసలు మేమెవరో తెలియదంటావా? మా నాన్న ఇన్సల్ట్ చేస్తావా? నిన్ను ప్రేమించినందుకు సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించు నాన్న. వెంటనే ఇతని బయటికి పంపే. ఇతని నమ్మినందుకు, ప్రేమించినందుకు మంచి గుణపాఠం నేర్పాడు. సుజాత, నువ్వు ప్రేమించింది ఇతనా? అయితే ఆ బాలసుబ్రహ్మణ్యం. మహేంద్ర, తెలీదు అంటున్నా అతన్ని చిత్రహింసలు పెట్టావయ్యా. నిజంగా సుబ్రహ్మణ్యానికి ఏం తెలియదయ్యా, అతను అమాయకుడయ్యా. అమ్మా, నాన్న, చెల్లమ్మా, వచ్చారా సార్? రండి సార్, చూడండి సార్. మా అమ్మ సార్, అమ్మ. చిన్నప్పుడు మా అమ్మ నాకు ఉక్కుపాలతో నేర్పించిన సంస్కారమే సార్ రోడ్డు మీద రక్తపు మడుగులో పడున్న మీ బిడ్డను కాపాడేలా చేసింది. మా నాన్న సార్, మా నాన్న నాకు నేర్పించిన మానవత్వమే సార్ మీ కూతుర్ని హాస్పిటల్ దాకా తీసుకెళ్లేలా చేసింది. చూడండి సార్, మా చెల్లెలు సార్, మా చెల్లి నాపై చూపించిన ప్రేమాభిమానమే సార్ మీ కూతురు అనాథగా చావకూడదని చెప్పి నా అడ్రస్ ఇచ్చేలా చేసింది. ఇన్ని చేసిన మాకు మీరు కృతజ్ఞత చాలా గొప్పగా చూపించారు సార్, చాలా గొప్పగా. బాలసుబ్రహ్మణ్యం, వద్దు, ఇంకేమి మాట్లాడొద్దు. అరే, ఒక్క క్షణం మీరు ఆలోచించుంటే, నిజం తెలుసుకొని ఉంటే ఈరోజు ఇంతమంది చనిపోయి ఉండేవారు కాదు, నేను అనాథనే ఉండేవాడిని కాదు.
నేను అలా వెళ్ళండి, వెళ్ళిపోండి. ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే మిమ్మల్ని నరికి పోగులు పెట్టి నా వాళ్ళతో పాటు మీకు దహన సంస్కారం చేయాల్సి ఉంటుంది. వెళ్ళండి. మిమ్మల్ని నరికినా నా వాళ్ళు నాకు తిరిగి రారుగా. నా అలాగే మీ కూతురు అనాథ కాకూడదని మిమ్మల్ని వదిలేస్తున్నాను. వెళ్ళండి. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. వెళ్ళండి, వెళ్ళిపోండి. గెట్ అవుట్, గెట్ అవుట్. తల్లిదండ్రుల్ని, ఒక్కగానొక్క చెల్లెల్ని తనకి శాశ్వతంగా దూరం చేసిన దుర్మార్గుడు తన దగ్గరికి వచ్చినా కూడా చంపకుండా ఉండేంత మానవత్వాన్ని, సంస్కారాన్ని, ఓర్పుని గుండెల నిండా నింపుకున్న గొప్ప వ్యక్తి మా బాలసుబ్రహ్మణ్యం. ఐఎమ్ ప్రౌడ్ టు బి హిస్ ఫ్రెండ్. రవి గారు, బాలసుబ్రహ్మణ్యం గారిని నాకు ఒక్కసారి చూపిస్తారా ప్లీజ్? చూపించడం ఏంటి? వాడిని మీకు పరిచయమే చేస్తా. థ్యాంక్ యూ. ఆ పైవాడు ఎవరిని ఎప్పుడు ఎందుకు కలుపుతాడో తెలియదు గాని మిమ్మల్ని కలిపినందుకు, మీ ద్వారా బాలసుబ్రహ్మణ్యం గారిని చూడబోతున్నందుకు ఆ దేవుడికి 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అరే, మీరు ఇంత డెలికేట్ ఏంటండి? ఇందులో ఏముందని? మనం క్యాజువల్ గా కలిసాం, కలుస్తున్నాం, అంతే. నో రవి గారు, నో. ప్రతి కథలో ఒక మలుపు ఉన్నట్టే ప్రతి కలయికకు ఒక మలుపు ఉంటుంది. అయ్య బాబోయ్, మీరేదో చాలా డెప్త్ లోకి వెళ్ళిపోతున్నట్టున్నారు. అంతొద్దు. రేపు ఉదయం 10 గంటలకి సంజీవయ్య పార్క్ లో బాలసుబ్రహ్మణ్యాన్ని నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఓకే? ష్యూర్. హలో, బయలుదేరదామా? పదండి. Hmm. ఇంకా హాయ్ రవి. హాయ్. హీస్ బాలు, రైట్? యా, హాయ్, ఐఎమ్ నీరజ. ఐఎమ్ బాలు. రవి గారు మీ గురించి అంతా చెప్పారు. ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్. ఓ మంచి ఫ్రెండ్ ని కలిసినందుకు ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను కూడా మీ ఫ్రెండ్ అనుకోండి. ఏప్రిల్ ఫూల్. టుడే ఏప్రిల్ ఫస్ట్. హి ఇస్ నాట్ మిస్టర్ బాలు, హి ఇస్ మిస్టర్ స్టాపోక్సీన్. Ravi, you cheated me. నీరజ, ఆగు నీరజ. నీరజ, నీరజ, ప్లీజ్. నీరజ, నేను చెప్పేది ప్లీజ్ రా. నీరజ, మేమేదో సరదాగా ఏడిపించాలనుకుంటే నువ్వు నిజంగానే ఏడుస్తున్నావేంటి? రవి, అసలు ఏమనుకుంటున్నావు నన్ను? ఐఎమ్ రియల్లీ సారీ. మా ఫ్రెండ్స్ ఏదో ఏప్రిల్ ఫస్ట్ అంటే చిన్న గేమ్ ప్లే చేశాను. గేమ్ ప్లే చేయడం ఏంటి రవి? బాలసుబ్రహ్మణ్యాన్ని నేను సరదాకో కేవలం ఫార్మాలిటీ కోసమో చూడాలని అనుకోలేదు. ఏ వ్యక్తి వల్ల బాలసుబ్రహ్మణ్యం తన సర్వస్వాన్ని కోల్పోయి అనాథగా మిగిలిపోయాడు? ఆ జీకే ఎవరో కాదు, మా ఫాదర్. జీకే మీ ఫాదరా? ఎస్, మీ ఫ్రెండ్ రక్షించిన సుజాత ఎవరో కాదు, మా సిస్టర్. నువ్వు చెప్పాక అతన్ని చూడాలని, మాట్లాడాలని ఎంత ఎంత టెన్షన్తో ఎదురు చూశానో తెలుసా? మీ ఫ్రెండ్ తలుచుకుంటే మా కుటుంబాన్ని సర్వనాశనం చేసేవాడు. అతను పెట్టిన దయాభిక్ష వల్లే మేం బ్రతుకున్నాం. అంత గొప్ప వ్యక్తిని చూపించమని నేను రిక్వెస్ట్ చేశాను, కానీ నువ్వేమో గేమ్ ఆడుతున్నావు. నీరజ, నిజమేంటో నాకు ఇప్పుడే తెలిసింది. ఐఎమ్ సారీ. రేపు మనం కలుస్తున్నాం, ఓకే? మనం కాదు, మనతో పాటు బాలసుబ్రహ్మణ్యం కూడా. కన్ఫర్మ్. రవి, చిన్న రిక్వెస్ట్. నేను జీకే కూతునని తెలిస్తే బాలు అసహించుకుంటాడేమో. ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండని, ఓకే? ప్లీజ్ రవి. అలాగే. సీ యు దెన్. బాయ్. బాయ్.
నీరజకి ఐ లవ్ యూ అని కళ్ళు చెప్పానా? తెల్లవారుజామున వచ్చే కళ నిజమవుతుందని అమ్మ చెప్పేది. ఎస్. అల్లుడు అల్లుడు ఘోరం జరిగిపోయింది అల్లుడు. ఏంటి మామ కంగారు పడుతున్నావు? అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏడ్చి మహేష్ ని బ్రతికించగలవా? ఇన్ని సంవత్సరాలు జాలీగా తిరిగి మరొకరితో మూడు ముళ్ళు వేయించుకుంటున్నావని తెలియగానే కుమిలిపోయాడే. ప్రేమించిన వ్యక్తి మోసం చేసిందనే నిజాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడే. ఎందుకు చేసావు చంద్రకళ? ఎందుకు చేసావు ఇలా? చూసావు మహేష్, వీళ్ళేం మాట్లాడుతున్నారు? 3 ఏళ్ల నుంచి కాదు, ఎల్కేజీ నుంచి మరిద్దరు కలిసి తిరుగుతున్నావే. ఎప్పుడైనా ఒక్క మాట నువ్వు నాతో చెప్పావా? నీకేం కావాలో నాకు తెలుసు, నాకేం కావాలో నీకు తెలుసు. కనీసం నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను చంద్రకళ అని ఒక్క మాటనే చెప్పావా? నువ్వు చెప్పలేదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని వీళ్ళందరికీ తెలుసు. వీళ్ళందరికీ నీకు 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 అందరికీ తెలుసు, నాకే తెలీదు. ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటే ఐ లవ్ యు అని ఎందుకు చెప్పరు? 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20 ఏళ్ళు మీరు చచ్చేంత వరకు మనసులోనే పెట్టుకుంటారే తప్ప చెప్పరు. అమ్మాయి కాదంటే చేతులు కోసుకోవడాలు, ప్రాణాలు తీసుకోవడాలు ఇవి కాదురా ప్రేమ అంటే. కాదు, ఎవరైనా సరే ప్రేమించుకుంటే వాళ్ళ విషయం చెప్తేనే అది రియల్ లవ్, లేకపోతే కాదు. అంత చెప్పలేకపోతే ప్రేమించకండి. అలాంటి వాళ్ళకి ప్రేమించే హక్కు లేదు. పిరికితనంతో మీరు చచ్చి ప్రేమని చెప్పకండి. చంద్రకళ చెప్పింది నిజమే. ప్రేమని మనసులో దాచుకోకూడదు. అవును, చంద్రకళ చెప్పింది నిజమే. ప్రేమని మనసులో దాచుకోకూడదు. నేను నీరజను ప్రేమిస్తున్నానుగా, నా ప్రేమను నీరజకు చెప్పేయాలి. లేదంటే నష్టపోయేది నేనే. సుబ్బు, రవి ఫ్రెండ్ ని. ఓహ్, రండి రండి. థాంక్స్. ప్లీజ్ కమ్. సో ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? ఏం వద్దండి, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడదామని వచ్చాను. మాట్లాడండి, ఇక్కడ ఎవరు లేరుగా. ఇక్కడ కాదండి, ఏదైనా లోన్లీ ప్లేస్కి వెళ్ళి మాట్లాడదాం ప్లీజ్. లోన్లీ ప్లేస్ లో మాట్లాడాలన్నారు, చెప్పండి. మీరు 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 చెప్పండి. నాకు నచ్చారండి. ఏ విషయంలో? అన్ని విషయాల్లో. మీ వే ఆఫ్ టాకింగ్, మీ వే ఆఫ్ థింకింగ్, ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా నచ్చాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. ఇది చెప్పడానికైనా ఇంత దూరం తీసుకొచ్చారు? ఎస్ ఐ మీన్ నో నేను కొంచెం ముందు నుంచి వస్తాను. అరే, నా ముందే ఉన్నారుగా, ఇంకా నో మన పరిచయం అయినప్పటి నుంచి. వాట్ ఇస్ దిస్? మనకి ఈ రోజేగా పరిచయం అయింది.
మీరు నాకు ఇంతకు ముందు నుంచే పరిచయం అండి. కానీ మీరు నాకు ఈ రోజే నేను మీకు పరిచయం కాలేదు, కానీ మొట్టమొదటిసారి నేను మిమ్మల్ని బస్సులో చూశాను. బస్సులోనా? అయితే మీరు నన్ను చూడలేదనుకోండి, ఆ రోజు మీ నడుము మీద నా నడుము మీద ఐ మీన్ మీ నడుము మీద ఎవరో అబ్బాయి చెయ్యేస్తే దానికి మీరు ఇచ్చిన రిటార్ట్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఆ రోజు మొదలు ఒక ఐ మీన్ లవ్ అని కాదు, ఒక అడ్మిరేషన్ కలిగింది. కేవలం అడ్మిరేషనేనా? ఐ మీన్ కేవలం అడ్మిరేషన్ అనే కాదు, లవ్ తో కూడిన ఒక అప్రిసియేషన్ కూడా. ఆ రోజు నుంచి మీరు నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారండి. నేను మిమ్మల్ని? నో 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 నో, మీరంటే మీరు కాదు. మీ జ్ఞాపకాలు, మీ రూపం, మీ వాయిస్ నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాయి. ఎక్కడున్నా, ఏ టైంలోనైనా మీరు నన్ను స్వీట్ మ్యూజిక్ లాగా హాంట్ చేస్తూనే ఉన్నారు. నా మనసులో, నా బ్రీతింగ్లో, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ నా హార్ట్ బీట్తో ట్యూన్ అయిపోయారు. ఇక నేను టాలరేట్ చేయలేక మీకు మాట చెప్దామని డిసైడ్ అయిపోయాను. మిస్ నీరజ, మీరు ఇష్టపడితే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ. మిస్టర్ సుబ్బు, మీ అభిప్రాయం మీరు చెప్పారు, కానీ నా అభిప్రాయం చెప్పడానికి నాకు ఒక్కరోజైనా టైం కావాలి. రేపు ఇదే టైంకి ఇక్కడే నా నిర్ణయం చెప్తాను. బట్ నేనేం చెప్పినా మీరు డిస్టర్బ్ మాత్రం కాకూడదు. ఓకే? ఓకే. కమ్.